నాకు పాలిటిక్స్ అనేది పరమ చిరాకు. నేను పాలిటిక్స్ లో ఒక అతనికి రెస్పెక్ట్ ఇస్తానంటే ఓన్లీ మాజీ సీఎం కేసీఆర్. ఎందుకు ఇప్పటికీ అతనితోని ఒక పిక్ దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అది పిన్ చేసుకొని పెట్టుకోవాలనేది నా డ్రీమ్. అది ప్రభాస్ గారితో ఇంకా నాకంటూ ఒక మూవీ తీయాలనేది నా డ్రీమ్. అంతే. ఈ 3 టైం ఇవే ఉన్నాయి నా డ్రీమ్. ప్రభాస్ గారితో ఫోటో దిగాలి. ఎందుకు కేసీఆర్ అంటే అంత ఇష్టం నీకు? ఇప్పుడు ఒకప్పుడు బెంగళూరు, ముంబై అక్కడి వాళ్ళు హైదరాబాద్ ని చాలా ట్రోలింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడి వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో బతుకుతున్నారు. ఇది అది వర్క్ చేసుకొని హైదరాబాద్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు కేసీఆర్. తీసుకెళ్లి వదిలేశాడు. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అతనే మెయింటైన్ చేస్తున్నా కాబట్టి వదిలేశాడు. తెలంగాణ ప్రజలు ఎలా దాన్ని పట్టుకుంటారని. కానీ వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ ప్రజలు తొక్కేశారు తెలంగాణ. సో నీకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు రెస్పెక్ట్. మరి మొన్న ఎలక్షన్ లో ఓటేసి కేసీఆర్ ఓటేసావా? మరి నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు వేరే పార్టీలకు వేయలేను. ఓన్లీ బీఆర్ఎస్ కేసాను. ఇప్పటికి ఎన్నిసార్లు ఓటేసినాను? 1 టైం వేసాను. మొన్న ఎవరికి వేసిన ఓటు? బీఆర్ఎస్ అంటే నాకు తెలియదు. టీఆర్ఎస్ అంటే ఆయన పాలిటిక్స్ తెలియదు అనే చెప్తున్నా. కేసీఆర్ ఇష్టం నాకు అంతే. పాలిటిక్స్ లో వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అతను నాకు తెలియదు. వాళ్ళు కేసీఆర్ అతనే ఇష్టం నాకు. కేసీఆర్ వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు? కేటీఆర్. వాళ్ళ కూతురు పేరు కవిత. వాళ్ళ భార్య పేరు తెలియదు. ఎవరు భార్య పేరు? కేసీఆర్ భార్య పేరు తెలియదు. ఇప్పుడు మీరు సంగారెడ్డి కదా, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మీద. సో మీ ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే ఎవరు? నాకు తెలియదండి. మీరు అసలు ఓట్లు వేసి రావడమే తెలుసు. వాళ్ళ కూతురు పేరేంది, అతని పేరేంది, ఇతని పేరేంది నాకు తెలియదు. నా పాలిటిక్స్ అంటే నచ్చను కాబట్టి నేను దాని గురించి పట్టించుకోను. సో ఫ్యూచర్ లో చింటూ మోడల్ ని ఒక సర్పంచ్ గానీ లేక ఒక ఎమ్మెల్యే గానీ చూడొచ్చా మేము? నాకు అవన్నీ నచ్చండి. బాధ్యతలు అనేది బాధించడం నాకు నచ్చదు. ఊరానికి పాలిటిక్స్ అంటే ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఉండదు పాలిటిక్స్ అనేది. ఇప్పుడు నిన్న రీసెంట్ గా కేసీఆర్ ఒక సభ పెట్టింది కదా, సో అది సక్సెస్ అయింది. ఎలా అనిపించింది? కేసీఆర్ సార్ మాట చాలా రోజుల విన్నాము. సో ఎలా అనిపించింది? హ్యాపీ అనిపించిందా? 100 కోట్ల అప్పు తీర్చినప్పుడు మనకి ఏ టైప్ లో ఫీలింగ్ అనేది అనిపిస్తుందో అంత ఎక్కువగా అనిపించింది నాకు. సో కేసీఆర్ అంటే మొత్తం డయాడ్ ఫ్యాన్ ఉన్నావు కదా? డయాడ్ ఫ్యాన్ కాదు. కేసీఆర్ గురించి ఒక మాట అనని కప్పుతో నేను చూడతాను. కప్పు యాంకర్ అని చూడను, పోలీస్ అని చూడను, సీఎం అని చూడని, ఇవ్వడానికి చూడండి. పలగొడతాను. సో ఇప్పుడు సాధారణంగా మరి కేసీఆర్ మీద చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? కేసీఆర్ సార్ని ఏం పీకలేక వాళ్ళందరూ కామెంట్స్ ఇవి అవి చేస్తున్నారు. సో నీకు కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ ని చాలా మెంబర్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కారు గుర్తుపోయింది, కారు మళ్ళీ రాదు, ఇదే అంటున్నారు. కారు ఓన్లీ ఒక 4 years వరకే మెకానిక్ వెళ్ళింది. 4 years తర్వాత వస్తుంది చూడండి, జెట్ స్పీడ్ వస్తుందా? అప్పుడు ఇలాంటి చేతి గుర్తుని తొక్కేసుకొని వెళ్ళిపోతుంది. సో మీరు అసలు పాలిటిక్స్ మాట్లాడి మీరు ఎందుకని వేరే పార్టీకి విమర్శిస్తున్నారు? అసలు నాకు కేసీఆర్ అంటే ఇష్టం. తెలంగాణను ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు అతను. ఇప్పుడు మీరు గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాస్ అలాంటి ఏరియాలకు వెళ్ళి చూడండి, మీకు హైదరాబాద్ లో ఉన్నామని ఆ ఫీలింగ్ అనేది రాదు మీకు. నేను ఇక్కడ ఢిల్లీలో, ముంబైలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్నానని ఆ టైప్ లో ఫీలింగ్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్స్, ఆ రోడ్స్ మీద చిన్న చాక్లెట్ పేపర్స్ బి లేకుండా క్లీన్ చేస్తారు. తెలంగాణ అనేది క్లీన్ గా ఉంటుంది. క్లీన్ గా చేసింది ఎవరు? కేసీఆర్. నాకు కేసీఆర్ అంటే ఇష్టం. ఓకే చింటూ, నువ్వు నా దగ్గరకు వచ్చేసాయో, నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను కేసీఆర్ సార్ అంటే తీసుకుంటావా? డెఫినెట్లీ. సో లేకపోతే కేసీఆర్ సార్ నా పర్సనల్ పిఏ ఉండవా? ఉంటాను. అంత ఇష్టం నీకు? నేను ముసలోడు చనిపోయేంత వరకు అతనితోనే ఉంటాను. కేసీఆర్ అంటే ఇష్టం కాదు, ప్రేమ, ప్రాణం. ఒకప్పుడు మా విలేజ్ లో వాటర్ అనేది లేకుండే. మేము ఒక 1 kilometer వరకు తీసుకెళ్లే వాళ్ళం వాటర్ ని తెచ్చుకోవడానికి ఇంటికి. సైకిల్ మీద, ఎడ్ల బైక్ మీద, ఇక్కడ దాని మీద దింపే వెళ్ళే వాళ్ళం. అలాంటి మా ఊరికి కేసీఆర్ నల్లలు అనేది వేసాడు. ఇప్పుడు మా ఇంటికి 5 నల్లలు ఉన్నాయి, మా ఇంటికి ఒక్కదానికి. ఆ టైప్ లో చేశాడు. అందుకనే కేసీఆర్ ఇష్టము. మళ్ళీ తెలంగాణని డెవలప్ చేశాడు. సో ఈ 2 కారణాల వల్ల కేసీఆర్ అంటే నాకు ఇష్టం. డాడ్ ఫ్యాన్ నేను కేసీఆర్ కి, ప్రభాస్ కి. ఇప్పుడు ఇక్కడ ఒక చేతికి కేసీఆర్ టాటూ, ఇక్కడ ఒక చేతి ప్రభాస్ టాటూ వేసే ఛాన్స్ ఉందా? వేసుకునే ఛాన్స్ ఉంది, కానీ నాకు టాటూలు అంటే నచ్చవు. పచ్చబొట్లు, వాచ్లు పెట్టుకోవడం, ఒక షర్ట్, ఒక పాయింట్ అంతే, చెప్పులు, అంతకు మించిన ఏదే అయ్యాను నా బాడీ మీద. గొలుసులు, వాచ్లు అంటే వాచ్ అనేది పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే కాలమే నా చేతిలో ఉందని నేను ఆ టైప్ లో ఫీల్ అవుతాను. సో మీ ఇంట్లో కూడా కేసీఆర్ ఫోటోలు ఉన్నాయా? మీ ఇంట్లో మన ఇంత అభిమానం చూపిస్తాం కాబట్టి. మా ఇంట్లో లేవండి, నా ఫోన్ లో ఉన్నాయి. కేసీఆర్ ఫోటో చూసి పూజించుకుంటా, నార్మల్గా ప్రేయర్ చేసుకుంటా? పూజించుకోను, మొక్కుతావా? ఓకే. అతను ఫుల్ ఫోటో ఉంది కేసీఆర్. నెక్స్ట్ ఎలక్షన్ లో కేసీఆర్ వస్తారంటావా? మరి
వస్తాడనేది ఏంది ఆల్రెడీ వచ్చిండు. అది మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, రీప్లేస్ చేయండి ఎలక్షన్స్ ని, ఎవరు గెలుస్తారు మీకే తెలుస్తుంది. అది బై ఎలక్షన్స్ అంటారు, దాన్ని పెట్టండి కేసీఆర్ గెలుస్తాడు. సో ఇప్పుడు